ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఇంతవరకు ఓపికతో 6 మాటలను విన్నాము. యేసుప్రభువు వారు పరలోకం నుండి భూలోకానికి ఆయన ప్రయాణం చేశాడు. బెత్లెహేంలో పుట్టాడు, మరలా కష్టం వచ్చింది, ఐగుప్తుకు వెళ్ళాడు. మరలా ఐగుప్తు నుంచి గలిలయ, సమరయ, యూదాకు వచ్చాడు. చివరి ప్రయాణము టువర్డ్స్ జెరూసలేం. ఆయన తన మరణాన్ని అనేక సార్లు చెప్పాడు. కానీ దేవుని వాక్యంలో రాయబడ్డది ఏంటి అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి శిష్యులే వారికి ఒక్క మాట కూడా అర్థం కాలేదంట. ఒకసారి నేను లూకా సువార్తలోని 18వ అధ్యాయము ఒక లేఖన భాగాన్ని నేను తరచుగా చదివిస్తూ ఉంటాను. ఆ రోజు శిష్యులకే అర్థం కాలేదు. 18వ అధ్యాయము లూకా సువార్త 31 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయన అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పారు. వారి మాటలలో అన్ని గ్రహించారు. గ్రహించారు వారు? ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడదు కనుక ఆయన చెప్పిన సంగతి వారికి. శిష్యులకు కూడా ప్రభునందు మిక్కిలి ప్రియులారా, యేసు ప్రభువు వారు రహస్యంగా ఏది చెప్పలేదు. ఆయన ఏది చెప్పాడో అది జరిగింది, అదే చేశాడు. ఏది చేయబోతాడో అదే మాట్లాడాడు. ఎందుకంటే ఆయన మనలాంటి మనిషి కాదు. ద బైబిల్ సేస్ ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ లయర్. ప్రతి మనుష్యుడు అబద్ధికుడవును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఇక్కడ 7వ మాట, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించు. ఆయన ఆ సమయంలో మానవునిగా ఉన్నాడు. మానవ ఆత్మను దేవునికి అప్పచెప్తూ ఉన్నాడు. The Bible says dust will return to the earth. మన్ను మరల భూమికి చేరును. The book of Ecclesiastes chapter 12 verse 7. ఆత్మ దాన్ని దయచేసిన the breath అనే మాట ఆంగ్లంలో రాయ. The breath will return to God as he gave it అనే మాట ఆంగ్లంలో రాయబడింది. అనేక సార్లు బైబిల్లో చూస్తే మోషే గారు కూడా ప్రార్థన చేస్తాడు. సమస్త శరీర ఆత్మలకు తండ్రివైన దేవా అని ప్రార్థన చేస్తాడు. మనము ఒకసారి 3 గంటలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచాడు కాబట్టి అందరం లేచి నిలబడదాం. మన ప్రభుదాసు నెలకొట్టారు. తదుపరి చిన్న ప్రార్థన చేసి మరలా మనం కొంత సమయం వాక్యం ధ్యానం చేసి ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా అందరి కొరకు
పరలోకాన్ని విడిచి భూలోకంలో మానవునిగా అవతరించి జన్మించి మా పక్షముగా 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము అనే పట్టణంలో అపోస్తలుల కార్యంలో మేము చూస్తున్నాము 26లో ఇది ఎక్కడో ఒక మూలన జరిగి ఉండలేదు. ప్రపంచానికి భౌగోళికంగా సెంటర్ అయినటువంటి యెరూషలేములో ఉదయం 9 గంటలు మొదలు మధ్యాహ్నం 3 గంటల వరకు భూమికి ఆకాశానికి మధ్యలో శిలువపై వేలాడదీయబడిన మా గొప్ప దేవానికి వదనములు చెల్లిస్తున్నాను. దేవుని పాపముల కొరకు, మా పాపముల కొరకే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 తెలియజేస్తున్నారు. మా పాపములే నిన్ను మరణానికి తీసుకొని వచ్చాయి. ప్రభువు నీకు వందనాలు. For all have sinned and come short of the glory. सबने गुनाह किया और खुदा की जलाल से महरूम है. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దాని కొరకు మేము ఏదైనా చెల్లించలేము. నువ్వు వెండి అడగట్లేదు, బంగారు అడగట్లేదు, మా హృదయాలను కోరుతున్నావు. హృదయాలలో చిరస్థాయిగా నివాసం కోరుతున్నావు. ప్రభు, నీ త్యాగము మరువలేనిది. బండబారినటువంటి హృదయాన్ని సైతము ఇర్మియా 23:29 ప్రకారం నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. నీ మాట చేత మా బండబారిన రాతి గుండెలను వాక్యంతో కొట్టుమని మనవి చేస్తున్నాను. మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు వారు మానవ ఆత్మను, నైదర్ ద హోలీ స్పిరిట్ నార్ ద డివైన్ నేచర్, పరిశుద్ధాత్మను కాదు దేవునికి అప్పచెప్పేది. ఆయన దైవ సంబంధమైనటువంటి ఆ స్వభావాన్ని కాదు, కానీ మానవ ఆత్మ, మానవ శరీరంలో ఉన్నాడు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఒక యవ్వన బాలుడు నన్ను ఒక ప్రశ్న వేశాడు. పాస్టర్ గారు అందరు చెప్తున్నారు ఏమనంటే, మన పాపాలు యేసు ప్రభు పైన మోపబడ్డాయి. ఎక్కడుంది ఆ వాక్య భాగం అని అడిగాడు. వెంటనే నేను మైండ్ క్లిక్ అయిపోయింది. ఏంటి ప్రభా ఎవరసు ఇలా అడుగుతున్నాడు అని. ఒకసారి మనం రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ లేఖన భాగాన్ని యేసు ప్రభువారు ఇప్పుడు ఎలా అయితే తన మానవ ఆత్మను తండ్రి అయినటువంటి దేవునికి అప్పచెప్తున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం మరొకసారి 3-4 వచనాలు మనం చదువుదాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవద్దని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆ యవనస్తుడు అడిగాడు, నేను వెంటనే ఏం చెప్పాలి ప్రభా ఈ యవనస్తుడికి? అందరు చెప్తున్నారు పాస్టర్ గారు, ఏది, ఎక్కడ, ఎప్పుడు? హౌ ఆల్ అవర్ సిన్స్ వర్ ట్రాన్స్ఫర్డ్. మన పాపాలు ఆయన పై ఎలా మోపబడ్డాయి. అఫ్ కోర్స్ ఆ పాత నిబంధన గ్రంథంలో మనము ఒక మేకను తీసుకొచ్చి యాజకుడు దాని తలపై చేతులు ఉంచుతాడు. అంటే ఇశ్రాయేలీల పాపములు అన్ని కూడా దాని పైకి వెళ్ళడానికి. John the Baptist says, here is the Lamb of God who takes away the sins of the world. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని ఆయన పని అయిపోయింది. కాబట్టి ఆయన నమ్మకంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను
ఆయన తెలుసు దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. బికాస్ ద బైబిల్ సేస్, ద బుక్ ఆఫ్ Psalms 89 verse 14, justice and righteousness are foundations of the throne. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు ఆయన సన్నిధాన. ఈ సమయమందు ఆయన సిలువలో ఎంతో కష్టంగా ఒక్కొక్క మాట, ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన కలిగినటువంటి హింస, ఆయన శరీరం అంతా కూడా ఎలా మాంసం ముద్దగా మార్చబడ్డది. ఆయన ఈవెన్ ఒక మాట పలకడానికి కూడా ఎంతో కష్టంగా ఉన్నది. అయినప్పటికీ ఆ సమయంలో ఆయన మానవునిగా, మనం విన్నాం కదా, విడిచిపెట్టబడ్డాడు. ఎందుకంటే ఆయనలో పాపం ఉన్నది. ఆయన విడిచిపెట్టబడకపోతే మనము తండ్రి అయినటువంటి దేవుడితో సమాధానపరచబడలేము. మనం అవన్నీ కూడా ఆ కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్తాడు చాలా స్పష్టంగా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు చాలా స్పష్టంగా. అంటే ఏమని చెప్తాడు? సిలువ రక్తము చేత సంధి చేసి. ఆ సిలువ లేకపోతే మానవులందరికీ కూడా విలువ లేదు, రక్షణ లేదు. ఒక మాట నేను చెప్తాను, ఏంటి అంటే 3వ శతాబ్దం వరకు దాదాపుగా బైబిల్ పండితులు ఆలోచన చేస్తూ ఉన్నారు క్రిస్టియానిటీకి సింబల్ ఏంటి అని. ఎంతమంది తెలుసు నాకైతే తెలియదు. కానీ పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి అంటే, నువ్వు ఎలాంటి రూపము ప్రతిమ చేసుకునకూడదు, చెక్కుకొనకూడదు. అందుకే యూదులు భయపడతారు. ప్రతి ఒక్కరికి ఒక సింబల్ ఉంటుంది. అయితే చివరికి వారు ఏమనుకున్నారంటే, ఆలోచన చేశారు. ఏమనుకున్నారంటే, అరే యేసు ప్రభు వారు ఒక దోణి ఎక్కాడు కదా, దోణి గుర్తు పెడతారు. కొంతమంది అనుకున్నారు యేసు ప్రభు వారు నిలువుటంగి వేసుకున్నాడు కదా, ఆయన అంగీని పెట్టేశాం. కొంతమంది అనుకున్నారు ఆయన సమాధి గెలిచి లేచాడు కాబట్టి సమాధిని సింబల్ గా పెట్టుకున్నాడు. మరి కొంతమంది అన్నారు యేసు ప్రభు వారు సెలవుపై చనిపోయాడు మానవులందరికీ, ఆయన రక్తము చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మానవులకు రక్షణ వచ్చింది కాబట్టి మనం ఒక సిలువను సింబాలిక్ గా పెట్టుకుందాము అని ఆ దినం నుండి సిలువను క్రైస్తవులకు సింబల్ గా పెట్టుకున్నారు. చప్పట్లు కొట్టి మన దేవుడు వితౌట్ క్రాస్, సిలువ లేకుండా మానవులందరికీ కూడా విలువ లేదు. దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు ఇందాక మనం చెప్పుకున్నాం, ఫాదర్ ఐ కమిట్ మై స్పిరిట్ ఇంటూ యువర్ హ్యాండ్స్. ఆయన నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. దేవుడి వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు ఇలా తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారంటే, క్రీస్తు మనందరినీ ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండుటకు ఆయన ఏం చేశాడంట, దేవునికి అర్పణముగాను బలిగాను తను తాను. ఎందుకంటే మనందరికీ తెలుసు. పేతురు గారు అంటాడు, ఆయన దగ్గర ఎలాంటి అంటే జీసస్ వాజ్ అన్ ఇన్నోసెంట్, ఆయన దగ్గర ఎలాంటి దోషము పాపము లేదు అని చెప్పారు.